మనం ఆవకాయ పచ్చడి పట్టుకోవడం చాలా ఈజీ. సో మనం ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఈ ముక్కలన్నీ పీల్ ఆఫ్ చేసుకొని ఆవపిండి అలా మనం కొలుచుకొని వేసుకొని ఈ ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ ముక్కల్ని అలా అలా మనం నూనెలో మునిగేంత వరకు కలుపుకుంటూ ఉంటుందండి ఆవకాయ. అయిపోయింది ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మామిడికాయని శుభ్రంగా తుడిచేసుకొని నీట్గా ఒక మంచి క్లాత్ తీసుకోండి తుడుచుకోవడానికి ప్లస్ ఆరబెట్టుకోవడానికి. సో ఫస్ట్ ఆ మామిడికాయని చక్కగా కడిగేసుకున్న తర్వాత అలా చక్కగా తుడిచేసుకోండి, మా మదర్ తుడుస్తున్నట్టు. సో అలా తుడిచేసుకుని అలా ఆరబెట్టుకోండి. వీటిని కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అంటారనమాట. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద సైజు కాకుండా అంత చిన్న సైజు కాకుండా మేము మీడియం సైజ్ కాయలు 10 తీసుకున్నాము. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి 10 కాయలు ఇయర్ వరకు వస్తాయి. అంటే నేను ఎక్కువ తినే వాళ్ళ గురించి కాదు, నార్మల్గా తినే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఒక 15 కాయలు పట్టుకుంటే వాళ్ళకి ఇయర్ అంతా వచ్చేస్తుంది. సో మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి సో ఒక 10 కాయలు పట్టుకుంటున్నాం అనమాట. ఈ 10 కాయల్ని మనము నీట్గా తుడిచేసుకున్న తర్వాత మనం చక్కగా వాటిని కట్ చేసుకోవాలి. మీ ఇంట్లో కత్తిపీట ఉంటే కనుక మీరు చక్కగా ఒక ఒక పన్నీర్ ముక్క అంత సైజు మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద పన్నీర్ ముక్క. సో అంత ముక్కగా కట్ చేసేసుకోండి. మేమైతే వీటిని బయటకు తీసుకెళ్తున్నాము, ఎందుకంటే మా ఇంట్లో కత్తిపీట ఉంది కానీ అది షార్ప్నెస్ ఉందో లేదో తెలీదు. సో మేము బయటకు తీసుకెళ్ళి కట్ చేపిస్తున్నాం అనమాట. తర్వాత నేను క్వాంటిటీస్ ఎంతెంత తీసుకోవాలి, ఆయిల్ ఎంత తీసుకోవాలి, మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఏంటివి అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు వీటిని అయితే మనం కట్ చేపించేసుకొని వచ్చేద్దాం, ఓకేనా. ముక్కలు కొట్టించడానికి తాత దగ్గరకు వచ్చామన్నమాట. చాలా బాగా కొట్టారు తాత మాత్రం కాయలు. నాకు తెలిసి 10 కాయలు 60 రూపాయలు తీసుకున్నట్టున్నారు. చాలా బాగున్నాయి కాయలు కూడా. చాలా ఒక్క కాయ కూడా మనకి ఇది అవ్వలేదు, అన్ని కాయలు చాలా బాగా వచ్చినాయి. అని కొట్టడం కూడా ముక్క కూడా ఒకటే సైజులో కొట్టారు తాత, చాలా బాగా కొట్టారు. అండ్ మనం ముక్కలు కొట్టేసిన తర్వాత లోపలున్న ఇది మనం పింద అంటారు కదా, అది మనం తీసేసుకోవాలి. నేను చూపిస్తాను నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళాక ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. కానీ నీట్గా తడి తడకుండా అంటే తడి తగలకుండా క్లీన్ చేసుకోండి, లేదంటే ముక్క పాడైపోతుంది. అండ్ మనం ఇప్పుడు కొట్టిచ్చేస్తున్నాము చూడండి. మామిడికాయని మంచిగా తుడుచుకొని ఇలా గిన్నెలోకి వేసేసుకుంటూ ఉండాలి. ఇన్ని మామిడికాయలు ఉన్నాయి, ఏవైతే లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్ అన్నీ తీసేసి అది క్లీన్గా తుడిచి ఆ తర్వాత ఇందులో వేసేయాలి గిన్నెలో. ఎంత టైం పడుతుందో. అలా తీసి అలా వేయాలి. మన ఆవకాయ ముక్కలు రెడీ అయిపోయినాయి. మనం ఒక పెద్ద బాండీ తీసుకొని, అంటే మీకు వీలుగా ఏదైతే బాండీ ఉంటుందో పెద్ద బాండీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనము ఆయిల్, ఆవపిండి, మెంతిపిండి కలిపిన మిశ్రమాన్ని తీసుకున్నాము. ఆయిల్ చాలామంది చాలా రకాల ఆయిల్స్ వాడతారు, మనమైతే వేరుశనగ పప్పు నూనె వాడుతున్నాము. చాలామంది నువ్వుల నూనె కూడా వాడతారు. టేస్ట్కి తగ్గట్టు, అంటే ఎవరి టేస్ట్
టేస్ట్కి వాళ్ళు చేసుకుంటారనమాట. సో అందులో మనం మామిడికాయ ముక్కల్ని బాగా డిప్ చేసేసాము బికాజ్ ఈ పౌడర్కి బాగా పట్టడానికి అనమాట. అండ్ ఇక్కడ ఆవపిండి ఎంత క్వాంటిటీ, పసుపు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే ఆవపిండి మనం 2 డబ్బాల, అంటే ఏదైతే నేను డబ్బా చూపించానో 2 డబ్బాల ఆవకాయ ముక్కలు మనకు వచ్చాయన్నమాట. సో 2 డబ్బాల ఆవకాయ ముక్కలకి మనం పావు డబ్బా మనం ఆవపిండి తీసుకోవాలి. అదే పావు డబ్బాలో ఏదైతే మనం మెంతులు ఉన్నాయో ఒక 3 స్పూన్లు మెంతులు తీసుకొని, ఆవాలు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మెంతులు ఏం చేయాలంటే 2 కలిపి మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఆవాలు చేయకండి, ఓన్లీ మెంతుల్నే 3 స్పూన్లు డ్రై రోస్ట్ చేసుకొని ఆవాలతో సహా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 5 స్పూన్ల పసుపు వేసుకోవాలి. అండ్ ఉప్పు ఎంత కొలత అంటే ఉప్పు ఎలా అంటే హాఫ్ డబ్బా, ఇప్పుడు 2 డబ్బాల మామిడికాయ ముక్కలకి హాఫ్ డబ్బా ఉప్పు పక్కా వేసుకోవాలి. హాఫ్ డబ్బా ఉప్పు వేసుకొని, అంటే కొంచెం తక్కువ కూడా వేసుకోండి, ఎందుకంటే ఉప్పు కొంచెం దిగుతుంది కాబట్టి హాఫ్ కన్నా కొంచెం తక్కువ. అదే కారం అయితే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, ఎందుకంటే కారం అన్నిటినీ డామినేట్ చేసేస్తుంది కాబట్టి. సో మనకు ఒక 3 రోజులు అయిన తర్వాత కారం ఎలాగో దిగిపోతుంది, ముక్కకి పట్టేస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు. సో మనమైతే కొలత అయితే హాఫ్ డబ్బాకి కొంచెం తక్కువ ఉప్పు, హాఫ్ డబ్బాకి కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ క్వాంటిటీస్ అన్నిటినీ మిక్స్ చేసేసుకొని బాగా మనం ఇప్పుడు ఆయిల్లో ఇలా మిక్స్ చేయాలి. ఎలా అయితే మా మదర్ మిక్స్ చేస్తున్నారు చూడండి, అలా మిక్స్ చేసుకొని చక్కగా ఆ మిక్చర్లోకి వేసామంటే మామిడికాయలకి బాగా మనకి ఏ ముక్కకి ఆ ముక్కకి విడిపోయి బాగా ముక్కకి ఇదవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎలా ఇది చేస్తున్నారు చూసారా, డిప్ చేసి మనం చక్కగా అందులో వేసుకోవాలన్నమాట. అండ్ ఇలానే చక్కగా 2 కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనము ఆ మిక్సింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఆగండి అలానే ఉండండి. సో మిడిల్ ఆఫ్ ది నోవేర్ నేను ఒక మాట చెప్పడానికి వచ్చేసాను అనమాట. ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం ఉంది గాయ్స్? ఐఎమ్ ది వన్ ఆఫ్ యువర్ క్లబ్. ఎంత బాగుంటుందంటే ఈ కొత్త ఆవకాయల్లో వేడి వేడి అన్నం వేసుకొని అలా ముద్దపప్పు తగిలించుకొని అలా 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది గాయ్స్. ఆ ఊహే వేరులా ఉంటుంది, అసలు ఊహించుకుంటేనే ఆ ఊహే వేరు. సో అలా అయిపోయిందన్నమాట మన ఆవకాయ పట్టడం. సో నేను మీకు ఒక క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఏంటంటే మన 2
డబ్బాలు అంటే 10 మామిడికాయ ముక్కలకి మనం 1/2 kg దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని ఒక టైట్ కంటైనర్లో మనం ఫిక్స్ చేసుకొని 3 days తర్వాత ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయో చూసుకోండి, తగ్గితే మళ్ళీ వేసుకొని ఒక తిప్పుకోండి. అండ్ దట్స్ ఇట్, మన ఆవకాయ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుంది ఆవకాయ. ఇందాక చెప్పాను కదా గాయస్, వేడి వేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు అని. సో అందుకే ఒక వేడి వేడి అన్నం వేసుకొని ఆవకాయని అలా కలుపుకొని 2 చుక్కల నెయ్యితో తింటుంటే ఉంటుంది. చాలా వేడిగా ఉంది, కొంచెం సేపు ఆగుదాం. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇట్లా కలిపి కొబ్బరి మొక్కలను ఇలా కలిపి ఇలా ముద్దగట్టి తింటావా? ఇదిగోదా తింటాం. శనివారం అని చెప్పాను. కొంచెం తిను. అసలు మెతుకు కూడా ముట్టుకో. మధ్యాహ్నం ఏ పులిహోర తింటే తింటాం. ఎలా ఉంది? ఆవుపిండి తెలియదు ఇప్పుడు. కొంచెం తెలియాలి. అసలు ఆవుపిండి తెలియకుండా ఉంటారు, మరి తక్కువే అంటే తెలియాలి కొంచెం. అంటే పచ్చడి ఊరే కొద్దీ ఆవుపిండి లోపలికి వెళ్ళిపోద్ది. ఆవుపిండి ఫ్లేవర్ తెలియదు. టూ గుడ్. ఎలా ఉంది ఇప్పుడు? ఉప్పు అన్ని కారం ఆవుపిండి చేతి తెలుస్తుంది ఇప్పుడు. ఉప్పు తగ్గిందా?